వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ రియల్ భూమ్. నేను మీ సంధ్య. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్కి సంబంధించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో రియల్ ఎస్టేట్ డమాలైందని, ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ పుంజుకుందని, అమరావతి నేపథ్యంగా అనేక అంశాలు ఇప్పుడు తెర మీదకి రావడంతో అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడున్న రియల్టర్లంతా అటువైపు తరలి వెళ్తున్నారంటే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ప్రీ లాంచ్ మోసాలు అనేవి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా పరిపాటైపోయాయి. అసలు ఏంటి ప్రీ లాంచ్ మోసాలు? 100 కోట్లు మాయమవుతున్నా ఎందుకు వీళ్ళని కట్టడి చేయలేకపోతున్నారు? ఒక సామాన్యుడికి ఇంటి కళ అనేది ఒక జీవిత ఆశయం. ఎందుకంటే చచ్చేలోపు నా పిల్లలకు కావచ్చు, నేను కావచ్చు, నా సొంత ఇంట్లో ఉండాలి, చివరి శ్వాస నా సొంత ఇంట్లో విడిచిపెట్టాలి అనేసని సామాన్యుడి కోరిక. దానికోసం పైసా కూడబెట్టేసి ఒక దగ్గర జమ చేసుకొని తీసుకెళ్ళి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. ఎందుకంటే తక్కువలో వస్తుంది, ఒక పెద్ద వెంచర్లో మనం ఇల్లు కొనుక్కుంటున్నాము అని ఆశపడుతున్నారు. కానీ ఆ తర్వాత దానివల్ల మోసపోవడంతో లబోదిబ్బమని రోడ్ల మీదకి ఎక్కడం, కేసులు పెట్టడం, కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం జరుగుతుంది. మరి తెలంగాణ, ఏపీలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? ఈ ప్రీ లాంచ్ మోసాలను అరికట్టడం ఎలా? వీళ్ళపైన కట్టడి లేకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బందులు సామాన్యులు ఎదుర్కొంటున్నారా? మరి ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? మరి దానివల్ల నష్టపోతుంది ఎవరు, లాభపడుతుంది ఎవరు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అటు రియల్ ఎస్టేట్ రియల్ ఫౌండర్ అండ్ CEO, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రామారావు గారు మనతో ఉన్నారు. ఆయన మరణాలు తెలుసుకుందాం. సార్ ఒక్కసారి నాకు అది మీ డిజిగ్నేషన్ కన్ఫ్యూజన్ అయింది. డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అండ్ రియల్ ఎస్టేట్ అనలిస్ట్. ఓకే సార్, ప్రస్తుతం ఏపీ తెలంగాణలో, ముందుగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? ఈ క్వశ్చన్ మీరు యాంకర్లు ఓపెన్ ఫారంలో అడిగితే ఒకటి చెప్తే ముందుకెళ్తే పోయి వెనక్కి వస్తుంది ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే నేను అందుకే సామాన్యుడి కోణంలో మీకు నేను ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు కూడా బడాబాబులకు పెద్ద ప్రాబ్లం ఉండట్లా. ఎందుకంటే దాంట్లో పడ్డ తర్వాత ఎలా ఇవ్వాలి ఏంటి అనేది వాళ్ళకు ప్లాన్ ఉంటుంది, వాళ్ళొక స్కెచ్ ప్రకారమే వస్తున్నారు. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఈ రెండు ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే అసలు తెలంగాణకు సంబంధించి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? రియల్ ఎస్టేట్ గత 9-10 నెలల నుండి కొద్ది స్లో డౌన్ అయిన మాట వాస్తవం. ఎందుకంటే 2-3 ఎఫెక్ట్లు ఉన్నాయి వరుసగా. కొత్త ఎప్పుడైనా ఎలక్షన్స్ వచ్చాయనుకోండి, ఎలక్షన్ 3 నెలల ముందు 3 నెలల తర్వాత అనేది నార్మల్. ఏ గవర్నమెంట్ ఏ పార్టీ ఉన్నా నార్మల్. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఆంధ్రాకి మనకు తేడా ఏంటంటే ఆంధ్రాకి లోక్సభ అసెంబ్లీ ఒకసారి వస్తాయి, మనకి 2 సార్లు వస్తాయి. సో ఇక్కడ ఒక 6 నెలలు, ఇక్కడ ఒక 3 నెలలు, అందులోనే సరిపోయింది. యాజ్ ఇట్ ఈస్ తెలంగాణ ఫేసింగ్ 7 lakh crores అప్పు ఉంది. సో ఈ ప్రీ లాంచ్ అనేది ఏంటంటే పెద్ద టూల్, దిస్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు త్రో పీపుల్. అంటే ఎలా మనం మోసపోతామని తెలిసి మోసం చేస్తారు. యాక్చువల్లీ ఒక తెలుగులో ఒక సామెత ఉంది, లంచం తీసుకునేవాడు కంటే లంచం ఇచ్చేవాడు తప్పని. అదేవిధంగా ఇక్కడ బిల్డర్ కంటే మనం కేర్ తీసుకోవాలి కదా. మనం 2 కోట్లు 3 కోట్లు పెడతాము, పెట్టినప్పుడు మీరు టైం ఉండదు, ఎవరినో డిపెండ్ అవుతారు, వాళ్ళు ఇచ్చేస్తారు. మన కేసు ఏమైందంటే అమెరికా, ఇండియాలోనే 2 ఫ్రెండ్స్ 60 years ఇద్దరికి 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు MSc సాఫ్ట్వేర్ చేసి అక్కడికి వెళ్ళాడు, ఒక ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్ చేస్తున్నాడు. ఆయన అమెరికాలో ఉండి మా ఫ్రెండ్ కొడుకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అని చెప్పి 80 లక్షలు డబ్బులు ఇచ్చాడు. ఈయన రిసిప్ట్లు పంపించాడు. ఆయన 6 నెలల తర్వాత ఇండియాకి వచ్చాడు. ఆ బిల్డర్ దగ్గరికి వెళ్తే నువ్వు ఎవరు అని అడిగాడు. మరి ఏమైనా 80 లక్షలు అంటే ఈ అబ్బాయి ఫేక్ రిసిప్ట్ అంత ఫ్రెండ్ అయినా ఫేక్ రిసిప్ట్ చేసి సాటిస్ఫై చేశాడు. కానీ 80 లక్షలు అవ్వాలంటే 10 సంవత్సరాలు ఇస్తాను అంకుల్, నేను వాడుకున్నాను డబ్బులుండి అని అన్నాడు. మరి మోసపోయాడు కదా. అదే దగ్గరుంటే చూసుంటే బిల్డర్ని కలిసి. సో దీని మీద ఎలా చెప్పాలని మళ్ళీ చెప్దాం. సో యాజ్ ఆన్ టుడే కొద్ది స్లో డౌన్ ఉంది. జీరో అయితే అవ్వలేదు. చాలామంది అనేకమైన ఛానల్స్ అనేక రకాలుగా చెప్తున్నారు. ఎందుకంటే డౌన్ అయిపోయి డమాల్ అని ఒక ఛానల్ అంటే పక్కనే బాగుంది అంటాడు. సో ఈ కన్ఫ్యూజన్. యాక్చువల్లీ వాస్తవం ఏంటంటే మొత్తం జీరో అవ్వలేదు. ఎందుకంటే మేము అనాలిసిస్ చేసినప్పుడు ఏం చేస్తామంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఎన్ని రిజిస్ట్రేషన్ అవుతున్నాయి మనకు తెలిసిపోతుంది. ఆయన తెలుసు కదా, ఎవరి రోజు 100. ఏ ఆఫీస్కి వెళ్ళా మీకు ఖాళీ ఉంటుందా? ఉండట్లేదు. మరి ఎలా డమాల్ అయితే SRO ఆఫీస్ అని మూసేయాలి కదమ్మా, మూయలేదు కదా. సో దెర్ ఈజ్ ఎ స్లో డౌన్ వేరు, డమాల్ వేరు. అండ్ ఈ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్, కొత్త లీడరు, కొత్త పార్టీ, కొత్త పాలసీలు. ఫస్ట్ ఎవరికైనా ఫస్ట్ టైం యంగ్ సీఎం, వన్ ఆఫ్ ద యంగ్ సీఎం అయినా ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ప్లస్ ఎప్పుడు కూడా అపోజిషన్ ఎప్పుడంటాం, మన రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే చెప్తే దాన్ని అపోజ్ చేస్తే అపోజిషన్ అయిపోతుంది. అది ఏ గవర్నమెంట్నే చేస్తారు. ఈయన టీడీపీలో ఉన్నప్పుడు చేశారు, కాంగ్రెస్ ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళు చేశారు, అప్పుడు వాళ్ళు చేశారు.
జరిగే లాస్ ఎవరికంటే పబ్లిక్కి. ఓకే. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు స్లో డౌన్ అయింది అదొక రీజను. దాని తర్వాత కొద్దిగా పికప్ అయింది ఎలక్షన్ తర్వాత హైడ్రా వచ్చింది. హైడ్రా ఈజ్ హైడ్రామా. ఏంటది? డిసాస్టర్ మేనేజ్మెంట్ అసెట్ ప్రొటెక్షన్, డిసాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్. ఏవి రంగనాథ్ గారిని కమిషనర్, ఐపీఎస్ మంచి సక్సెస్ఫుల్ ఆఫీసర్. ఆయనకి ఏ పని ఇచ్చినా ఆయన సరిహద్దుల్లో బాగా పెర్ఫామ్ చేస్తారు, ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా ఆయన కెరియర్లో. సో వన్ ఆఫ్ ది గుడ్ ఆఫీసర్. బట్ ఆయన ఏంటంటే ఈ ఓన్లీ ఫాలో ది ఇన్స్ట్రక్షన్ వాట్ ఎవర్ బిగ్ బాస్ టెల్స్. ఇప్పుడు లాస్ట్ టైం కేటీఆర్ గారు ఉండేవారు అర్బన్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఎవరున్నారో తెలుసా? రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నారు. బికాజ్ ఈ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ రియాల్టర్. ఆయన ఇప్పుడు మనం కోకాపేట మనం 10-15 సంవత్సరాల క్రితమే కోకాపేటలో ల్యాండ్ డీల్ చేసి వెళ్ళాలి కట్టే అనుభవం ఉంది. సో ఆయన ఒక రియల్టర్ ఎస్టాబ్లిష్ అయ్యారు కాబట్టి సీఎం అవగానే చెప్పిందని రియల్ ఎస్టేట్ నా దగ్గర పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు పేటెంట్ అనుభవం ఉంది అని. మంచిదే. బట్ ఇక్కడ ఫ్యూచర్లో వచ్చే హైడ్రా ఏమైందంటే మంచిదే, ఉద్దేశం మంచిదే, తప్పులేదు. చెరువులు, నాలాలు, రోడ్లు, పార్కులు కాపాడాలనేది మంచిదే. కానీ దాన్ని టెస్ట్ డ్రైవ్ చేసి ఉండాలి. ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు. పక్కా బౌన్స్ అయింది, పెద్ద దుమారమైంది, గవర్నమెంట్ పడిపోయింది. రీజన్ కూడా లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం. అదే కేసీఆర్ గారు ధరణి చాలా ఆస్తులు డిక్లరేషన్ ఎవరు చేస్తారండి? అంతే కదా, అందరికీ తెలుసు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో జీరో మనీ ఉందని అందరికీ తెలుసు. అటు ఐటీకి తెలుసు, ఇటు మినిస్టర్ తెలుసు, కొనుక్కునేవాడు తెలుసు, అమ్ముకునేవాడు తెలుసు, ఎస్ఆర్ఓ కూడా తెలుసు. ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ కొనుక్కున్నారు అనుకోండి, మీరు ఎవరి దగ్గర కొన్నారు, మీరు కొంటే బయ్యరు సెల్లరు, ఒకవేళ ఏజెంట్ ఉంటే ఏజెంట్, 4వ వ్యక్తికి తెలిసే అవకాశం లేదు. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఏమైనా రేట్లు పెంచుతామన్న పని మంచిది. అది నేను సజెషన్ ఏమంటే 2 రేట్లు పెంచితే డబుల్ ఎఫెక్ట్ అవుతుంది, ఆల్రెడీ మార్కెట్స్లో ఉంది. సో భూమి రేట్లు పెంచి రిజిస్ట్రేషన్ రేట్ తగ్గితే మంచిదని మా ఒపీనియన్. ఓకే. సో ఇక్కడ స్కామ్ వచ్చేసరికి ఏంటంటే మధ్యతరగతులు మనకు జాగ్రత్త మళ్ళీ సపరేట్గా మాట్లాడదాం సార్. అందుకే ఫస్ట్ ఏపీ తెలంగాణకి ముందు ఇప్పుడు తెలంగాణలో అయితే కంప్లీట్ ఢమాల్ అవ్వలేదు, స్లో డౌన్ ఉంది. రానున్న 3-4 నెలల్లో పికప్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ పికప్ అవుతారు. ఎందుకంటే 1 year అయిపోతుంది, వీళ్ళు కూడా కొద్ది క్లారిటీ. ఇప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకున్నారు, ప్లానింగ్ చేస్తున్నారు, తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా కొంచెం ఎటు పెట్టాలి పెట్టుబడులు ఏంటి బిల్డర్స్ ఆర్ నాట్ క్లియర్. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు కేసీఆర్ గారు వెస్ట్ జోన్ వైపు మూవ్ అయ్యారు, అందుకని దాన్ని బాగా పికప్ చేస్తారు. సిటీలో ఓట్లన్నీ ఎవరికి వచ్చాయి మన ఎలక్షన్? ఇప్పుడు 4th సిటీ తీసుకుంటున్నారు కాబట్టి దాని మీద డిపెండ్ అయ్యి కూడా ఇప్పుడు రియల్ భూములకు సంబంధించి రేట్లు పెరగడం తగ్గడం ఉంటుందా? ఉంటుంది డిఫరెంట్. ఎందుకంటే మీరు అన్నారు కాబట్టి, అంటే ఒక సీఎం ఒకవైపు వెళ్తున్నారు, ఇంకో సీఎం ఇంకోవైపు ఫోకస్ చేస్తున్నప్పుడు కొనే వాళ్ళు ఎటువైపు పెట్టుబడి పెట్టాలని ఒక ఆలోచన నిజంగానే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లోనే ఉంది, ఆ సిచ్యువేషన్ బయటపడే ధోరణిలో ఉంది, బయటపడలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు బాగా వెస్ట్ శ్రీశైలమే మన ఫార్మాసిటీ అన్నారు, ఈయన వచ్చి దాన్ని అపోజ్ చేశారు. మళ్ళీ ఫైనల్గా అక్కడే వస్తున్నాయి, కొద్దిగా ఫైన్ ట్యూనింగ్ జరిగింది, కొద్దిగా ఎక్స్ట్రా అడిషనల్ అవి పెట్టారు. బట్ ఓవరాల్ జనాలు ఏంటంటే బిల్డర్స్, ఎస్పెషల్లీ బిల్డర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ డైరెక్షన్ ఎటు మూవ్ అవుతుంది, బండి ఇటు వెళ్తుంది. వెస్ట్ ఆల్మోస్ట్ సాచురేటెడ్ అయిపోయింది. మీరు నేను కొనుక్కునే పరిస్థితులు లేదు. మీరు కొనుక్కునే నాకు తెలియదు కానీ ఎవరైనా అంతే కదా సార్, ధర అందుబాటులో ఉన్నప్పుడే ఎవరైనా కొనగలుగుతాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఖచ్చితంగా మనకు అనుకూల ధర ఉందా, అందుబాటులో ఉందా, పెట్టుబడి పెట్టగలుగుతామా లేదు, ఇవన్నీ క్యాలిక్యులేషన్ కామన్ గానే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 1 year తర్వాత ఒక పిక్చర్ అయితే వస్తుంది తెలంగాణ క్లారిటీ. ఇంతకుముందు మనం 2008లో హెచ్ఎండిఏ ప్లాన్ చేసాం అప్ టు 2031. అవును. ఇప్పుడు అది దాన్ని ఓవర్ రైడ్ చేసి నెక్స్ట్ 25 years మేబీ 2050 తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధిత అధికారులు వర్క్ చేస్తున్నారు. ఆ ప్రతిపాదన తీసుకోవాలి, ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, ఈస్ట్లో ఏం పెట్టాలి, నార్త్లో ఏం పెట్టాలి, సౌత్లో ఏం పెట్టాలి అనేది వర్కింగ్ అవుతుంది. ఆ ప్లాన్ కోసం బహుశా లాస్ట్ టైం నేను క్రెడై మీటింగ్కి వెళ్ళాం, ప్రెస్లో కూడా మాట్లాడాం, అక్కడ 2 ఛానల్స్ వస్తే. క్రెడైలు ఏమన్నారంటే ఆ క్రెడై అయిన కాన్ఫరెన్స్ ముందు రోజే సీఎం గారిని కలిశారు. అది ఫస్ట్ టైం అనుకుంటు 7-8 monthsలో ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్ బిల్డర్స్ని మీట్ అయ్యారు. ఓకే. అక్కడ ఆయన బ్లాంక్ చెక్ ఇచ్చారని విన్నాం. బ్లాంక్ చెక్ ఏంటంటే జనరల్గా గవర్నమెంట్ చెప్పింది మనం మీరు కానీ నేను ఎవరైనా చేయాలి, కానీ అక్కడ ఏమన్నారంటే అది ఎంతవరకు అమలుపరుస్తారనేది మాటలు వేరు, చేయడం వేరు, ఇంప్లిమెంటేషన్ వేరు. ఆయన ఏమన్నారంటే యాజ్ ఎ బిల్డర్స్, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కానీ, డెవలపర్స్ కానీ, రియాల్టర్స్ కానీ, ఏజెంట్స్ కానీ మన స్టేట్ ముందుకెళ్ళాలంటే ఎలాంటి పాలసీలు, ప్రొసీజర్ మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ప్రిపేర్ చేయండి, ఐఎమ్ రెడీ, సానుకూలంగా ఉన్నాను, మీకు హెల్ప్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అప్రూవల్స్ రావట్లేదు, అవసరమైతే ఇప్పుడు మనం ఎప్పుడు గవర్నమెంట్ చుట్టూ తిరుగుతాం జనరల్. ఆయన ఏమన్నారంటే
మా గవర్నమెంట్ వాళ్ళు మీ ఆఫీసులకు వస్తారు, ఓకే డీటెయిల్స్ పట్టుకొని మీరు క్లియర్ చేయొచ్చు, ప్రాసెస్ టైం తగ్గిపోతుంది, ఈజీ చేస్తాం. సో అదొక మంచి పరిణామం. ఓకే అట్లా బ్రాండ్ హైదరాబాద్ మాట్లాడారు. బ్రాండ్ గత 450 సంవత్సరాల్లో హైదరాబాద్ డెవలప్ ఈ స్టేజ్ ఉంది. ఇప్పుడు ఆయన డెవలప్ చేయబోయే 4th సస్టైనబుల్ సిటీ, ఏ సిటీ, ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ, ఇవన్నీ 100% పొల్యూషన్, ఇవన్నీ ఒకటే పేరు ఏదో పెడతారు. 4th సిటీ అని ఎందుకు వచ్చింది మీకు ఐడియా ఉందా? ఫస్ట్ సికింద్రాబాద్, సెకండ్ హైదరాబాద్, తర్వాత సైబరాబాద్, ఇది 4వ బాద్ ఏ బాద్ అని గారు పెట్టేశారు. ఓకే సో తెలంగాణ మీరు ఏపీకి అడిగారు. ఏపీకి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అక్కడ వచ్చాక మళ్ళీ అమరావతి జోష్ పెరగడము, భూముల ధరలు అక్కడ అప్పటికన్నా అంటే పడిపోయిన ధరలు ఇప్పుడు పెరిగాయి అనడము, తెలంగాణ కన్నా ఏపీలోనే రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. ఎందుకంటే ఫార్మాసిటీలు కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు ఎక్కువ రాబోతున్నాయి కాబట్టి పెట్టుబడులకు అనుకూలము అంటూ ఒక వాదన గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజమా కాదా? ఇది చెప్పే ముందు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేషనల్ బ్యాంక్స్ మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా బ్యాంకులు అడ్వర్టైజ్ చేశాయా? మీకు గుర్తుందా? ప్రైవేట్ బ్యాంకులు చేస్తాం, గవర్నమెంట్ బ్యాంక్స్ ఎక్కువ చేయరు. ఎందుకంటే కానీ ఇప్పుడు ఎస్బీఐ కూడా అడ్వర్టైజ్ చేస్తుంది. సో మార్కెట్ కాంపిటీషన్, ప్రెషర్ ఉంటుంది, టార్గెట్స్. సో దానివల్ల అది ఎందుకు చెప్తానంటే మీరు ఒకటి తెలుసు, తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఇన్ని 1000 కోట్లు 1,00,000 కోట్లు దొరుకుతుంది కదా. కొనేవాళ్ళు అందరూ తెలంగాణ వాళ్ళే కొంటున్నారా లేదా ఆంధ్ర వాళ్ళే కొంటున్నారా? కాదు కదా. సమ్ పర్సంటేజ్ యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్ తెలంగాణ అయిపోతున్నారు, అటు ఇటు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ, లేకపోతే క్లారిఫై చేస్తారు. తెలంగాణలో పెట్టిన వాళ్ళు ఒక హైదరాబాద్ అయినా అక్రాస్ ది గ్లోబ్ పెడుతున్నారు. మనం పెట్టేది 20-25% లోకల్స్ కొనేది, అందరూ కాదు. బట్ ఢిల్లీ, వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్, అది ప్లస్ బయట కంట్రీ, సింగపూర్, మలేషియా, దుబాయ్, అమెరికా అవన్నీ కూడా వస్తున్నాయి. సో రియల్ ఎస్టేట్ పడిపోదని ఎందుకు అంటాను, వాళ్ళకి అవన్నీ తెలియదు. డబ్బులు అక్కడ ఇంట్రెస్ట్ రాదు పెద్ద మనలాగా. ఇక్కడ 20-25% రిటర్న్స్ వస్తున్నాయి ఇయర్కి. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు డబుల్ అవుతుంది, ఒకసారి త్రిబుల్ కూడా. అది కొంచెం ఆర్టిఫిషియల్ అనుకోండి. బట్ స్టిల్ 100 కాబట్టి 60-70 మంచి రేటే అక్కడ ఉన్నారు. అంటే మీరు స్క్వేర్ ఫీట్ 20,000 కొనుక్కోవాలి ఫ్లాట్ కొనుక్కుంటే. గజం ల్యాండ్ అంటే లక్షల్లోనే ఉంటుంది. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈస్ ఏపీలో ఒకటేంటంటే ఫస్ట్ టర్మ్లో చంద్రబాబు సిబిఎన్ గారు ఎవరైతే వచ్చారో ఆయన ప్లానింగ్ చేసి మంచి ఆర్కిటెక్ట్, సింగపూర్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసే టైంకి గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయింది. ఓకే సెకండ్ ఆయన వచ్చారు, ఆయన కూడా ఫస్ట్ టైం సీఎం, మనకి ఇక్కడ ఆయన కూడా ఫస్ట్ టైం సీఎం. సో ఆయన ఒక మంచి పని ఏం చేశారంటే సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేశారు. 80,000-90,000 కోట్ల పర్ ఇయర్. కానీ మిగతావన్నీ అడికెక్కిపోయి లాస్ట్ అంటే 20 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిపోయింది అనేది ఒక పబ్లిక్ ఒపీనియన్. అంత డబ్బులు ఇచ్చినా ఆయన గెలిపించలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు, ఆయన ఫస్ట్ టైం వచ్చినప్పుడు హుడ్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది బుడమేరు వచ్చింది. అంటే ఆయనకి అది ఎంటాడుతుంది. బట్ ఆయన స్పెషల్ అంటే ఎక్స్పర్ట్, ఆల్రెడీ 3 సార్లు సీఎంగా చేశారు, మంచి అనుభవం అనేది అక్కడ ఆయన మేనేజ్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. మనం చూసుకుంటే ఎలక్షన్లో నరేంద్ర మోడీ పక్కనే ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు. ఎంతమంది 100,000 మంది ఉన్నారు. ఆ ప్లేస్ ఎక్కడ ఉంది ఆయనకి మేజర్ కాన్ఫరెన్స్లో. కానీ ఈయనకి అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ ఉండి అల్లున్నట్లు శ్రేణి ఉంది అన్నట్టు. డబ్బులు లేవు ఇక్కడ. సార్కి మంచి అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్, గుడ్ అడ్మినిస్ట్రేటర్, గుడ్ సీఈఓ ఆఫ్ ఎస్టేట్ అంటారు. కానీ డబ్బులు కావాలి. విభజన తర్వాత ఇంకా అప్పుల్లో అది కంటిన్యూ అవుతూనే ఉంది. 10 లక్షల పైన 10-11 లక్షల పైన అప్పు ఉంది, కోట్లు, 10 లక్షల కోట్లు. సో అది ఈ గవర్నమెంట్లో వచ్చే పథకాలకి జగన్ గారు ఇచ్చింది ఒక 80,000 కోట్లు నెలకి, సంవత్సరానికి. ప్లస్ చంద్రబాబు గారు ఇచ్చింది ఒక 1,00,000 కోట్లు, 1,80,000, 2 లక్షల కోట్లు ఓన్లీ గవర్నమెంట్ నడ్డానికి కావాలి. మరి మిగతా ఎంత 10 లక్షలు, ఆల్రెడీ 10 లక్షలు ఉంది, ఇంకో 10 లక్షలు మిగతా అంటే 25 లక్షలు 30 లక్షల కోట్లు నెక్స్ట్ 5 yearsలో కావాలి. లాస్ట్ 5 yearsలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎప్పుడు పెడుతుంది, ఇన్వెస్టర్ ఎప్పుడు పెడతాడు? కనెక్టివిటీ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, తర్వాత ఇండస్ట్రీ కారిడార్, ఎఫ్డిఐ ఫండింగ్ రావాలి. ఇప్పుడు మొన్న లోకేష్ బాబు వెళ్ళేవన్నీ మాట్లాడుకోవచ్చు, అట్లా ఫండింగ్ రావాలి. ఫండింగ్ వస్తే ఫండింగ్ ఎప్పుడు వస్తుంది? పాలసీలు కరెక్ట్ ఉండవు, పాలసీ లిబరలైజ్ పాలసీ ఉండవు. మరి అన్ని 100 క్వశ్చన్లు అడిగితే ఫ్రస్ట్రేట్ అయ్యి వెళ్ళిపోతాడు, వేరే దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మన దగ్గర కొన్ని గుజరాత్ అక్కడ ట్రాన్స్ఫర్ అయినాయి ఒకప్పుడు. సో ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ఆ పాలసీని డిక్లేర్ చేసుకోవాలి. రెండోది అది అయిపోయిన తర్వాత ఇండస్ట్రీ వస్తుంది, ఇండస్ట్రీ వచ్చాక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే మిగతా ఆటోమేటిక్ డెవలప్ అయిపోతుంది. ఒక రైల్వే స్టేషన్, ఒక ఎయిర్పోర్ట్ పడింది అనుకో, దాని చుట్టూ 10 కిలోమీటర్ ఫుల్ అయిపోతుంది. ఒకప్పుడు శంషాబాద్ మీకు ఏం తెలుసమ్మా? ఏం లేదు కదా, ఎవరికైనా తెలుసా? పోచారం ఎవరికైనా తెలుసా? ఇన్ఫోసిస్ వచ్చాక పోచారం అనేది మీకు నాకు కూడా తెలియదు. ఎందుకు సార్, మణికొండ అనేది ఒకప్పుడు రాళ్ళు రప్పలు, ఇప్పుడు హార్ట్ ఆఫ్ ద సిటీ అయిపోయింది. హార్ట్ ఆఫ్ ద సిటీ గచ్చిబౌలికి జస్ట్ 10-15 minutes లో వెళ్ళిపోతాము. మాదాపూర్కి నియర్ బై. ఒకప్పుడు అక్కడ కొనాలంటే ఈవెన్ నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న టైంలో సీరియస్లీ ఆ ఏరియాని చూసి లిటరలీ భయపడ్డాను నేను. ఇప్పుడు అదే ఏరియాని చూస్తే, అప్పుడు చూస్తే మణికొండేనా ఇది అన్నంత రేంజ్లో డెవలప్ అయిపోయింది.
సో ఏది ఎప్పుడు పుంజుకుంటుంది, ఏది ఎప్పుడు డమాల్ అవుతుంది అనేది మనం చెప్పడం కష్టం. అది మీరు చూసుకుంటే 25 సంవత్సరాల ముందు కుక్కట్పల్లిలో ఏముండేది, జేఎన్టీ అని ఒక యూనివర్సిటీ అడవి. అవును, జూబ్లీహిల్స్ కూడా పెద్ద అడవి. జూబ్లీహిల్స్ 1970s 10 రూపాయలు 15 రూపాయలకి అమ్మారు గజం. ఈ రోజు ఎంత తెలుసు, 4 లక్షలు 3.5 లక్షలు ఉంది. ఎవరైనా ఎక్స్పెక్ట్ 11 రూపాయలు. మురళీమోహన్ గారు మా ఫంక్షన్కి వచ్చినప్పుడు చెప్పారు, లైఫ్ టర్న్ చేసిందే ఇది రియల్ ఎస్టేట్ కదా కంప్లీట్ గా. అయితే ఆయన గూగుల్ ఆఫీస్ ఎదురుగా జైబేరీ ఎన్క్లేవ్ అని ఒక లేఅవుట్ వేశారు. అవును, 750 రూపాయలకి అమ్మారంట గజం. సమ్మర్ 1998 2010. ఈ రోజు 2.5 లక్షలు అయింది. అంటే 750 రూపాయలు కొనుక్కునేవాడు. ఇంకోటి వైజాగ్, మీరు నేటివ్ ప్లేస్ వైజాగ్లో నేను 1975లో మా ఫాదరు ఇల్లు ఉండేది మాకు, ఓన్ హౌస్. తర్వాత ప్లాట్ కొనమని లేఅవుట్ ఎవరు వస్తే మనకెందుకు ఓన్ హౌస్ అని ఒక 300 గజాలు కొన్నాడు. ఎంత కొన్నాడు, 3,600 రూపాయలు కొన్నారు. అంటే గజం 12 రూపాయలు. అప్పుడు మేము కొన్నప్పుడు సింగిల్ ట్రాక్ ఉండేది రోడ్, ఈ 6 లేన్ ట్రాక్ అయింది, 6 లేన్ 8 లేన్ ట్రాక్ అయింది. ఈ రోజు ఒక 1,00,000 రూపాయలు, 12 రూపాయలది ₹1,00,000. అంటే ఎన్ని రెట్లు? మీ బంగారం స్టాక్ ఎక్కడ రాదు ఖచ్చితంగా. ప్రాఫిట్ అనేది అందుకోసం ఎంత పరిగెడుతున్నారు జనాలు కూడా. ఇది ఏపీలో ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ డెవలప్మెంట్ కనిపించట్లేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు అమరావతి క్యాపిటల్ రింగ్ రోడ్కి ఇస్తారు, ఇవన్నీ ఇస్తున్నారు. బట్ ఈ ఫండ్స్ వచ్చాయా? వర్క్ స్టార్ట్ అయిందాక ఎవరు నమ్మరండి. ఈరోజు మిమ్మల్ని నన్ను ఎవరు నమ్మరు. మీ మీడియా ఎంత చెప్పినా జనాలకు ఉన్న నాలెడ్జ్ మీకు నాకు ఇంక ఉండదు. వాళ్ళంతా యంగ్ పీపుల్ అంతా ఓటర్స్. అయితే రియల్ ఎస్టేట్ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పెరిగే ధోరణిలో పెరగలేదు, పెరుగుతుంది. ఎప్పుడు ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఒక షేప్, ఒక సైజు కనిపించారు. స్కెల్టన్ అనే స్ట్రక్చర్ కనిపి ఇప్పుడు ఏం కనిపి అమరావతి 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయింది కదా స్టేట్ విభజించి. ఇప్పటివరకు క్యాపిటల్ మనం చూపించారు. ఎందుకంటే వాట్ ఆర్ రీజన్స్ ఏమైనా ఉండేది. సో ఇప్పుడు గవర్నమెంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే లేఅవుట్స్లో పబ్లిక్ విల్ సీ వాట్ ఆర్ ద డెవలప్మెంట్స్ నెక్స్ట్ 5 yearsలో ఏం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ సిబిఎన్ గురించి 3-4 నెలలు అయిపోయింది, 5 నెలలు వచ్చింది, 4 నెలలు. సో ఆ డెవలప్మెంట్ ప్లానింగ్ చేస్తున్నారు. మొన్న లోకేష్ యూఎస్కి వెళ్ళినప్పుడు టెస్లా, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవన్నింటినీ కలిశారు. అక్కడ నుండి 50-60 వేల కోట్లు వస్తుందని డిస్కషన్ జరిగాయి. అది ఎప్పుడు వస్తుంది అనేది రేవంత్ రెడ్డి గారు దావూస్ వెళ్ళారు సీఎంఓగానే, ఒక 40,000 కోట్లు ఎంతో వేశారు. డిస్కషన్ వేరు, పేపర్ సైన్ చేయడం వేరు, ఫండ్స్ మన అకౌంట్లో రావడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఓకే సార్. సో స్లో ఉంది. మేబీ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే తెలంగాణలో హైదరాబాద్ డెవలప్ అయింది కాబట్టి కొద్ది స్పీడ్ రికవరీ ఉంది. ఎంత డౌన్ అయినా ఇప్పుడు 5 సంవత్సరాలు ఎక్కడ పెట్టుకున్నా మీరు 5 సంవత్సరాలు డబుల్ అవుతుంది మినిమం. 2 రాష్ట్రాలకు సంబంధించి అయితే క్లియర్ పిక్చర్ అయితే ఇచ్చేసారు. ఇప్పుడు సామాన్యుడిని ప్రస్తుతం వెంటాడుతున్న ఒక భయం, ప్రీ లాంచ్ మోసాలు ఒకటి, తక్కువ ధరలో వెంచర్ దొరుకుతుంది అనేసి అని. ఈ మధ్యకాలంలో సిటీ అవుట్స్కట్ మొత్తం అంతా వెంచర్సే నడుస్తున్నాయి. కొనాలా వద్దా, కొంటే ఈ మోసాల బారిన పడకుండా ఎలా ఉండాలి, అసలు ఈ ప్రీ లాంచ్ మోసాలు ఏంటి అసలు ఫస్ట్ థింగ్? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా. నువ్వు ఇచ్చిన 10 నిమిషాలు 20 నిమిషాలు చెప్పంటే చాలా కష్టం. మీ యాంకర్లు ఎలా క్వశ్చన్ అడుగుతారంటే స్పీకర్ మళ్ళీ రెండోసారి భయపడాలి. ముందుకెళ్తే సామాన్యుడు ఏంటంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అనేది ఒక అపార్ట్మెంటా, ఒక చిన్న గుడిస, ఏదో ఒకటి సొంతం మనకు ఉండాలి అనేసి ఒక ఆశతోటి ఇన్ని సంవత్సరాలు కష్టపడి కూడబెట్టుకున్న దాన్ని తీసుకుపోయి ఒక మోసగాడి చేతిలో పడేస్తున్నారు. దానివల్ల ఏంటంటే కోలుకోవడానికి కుటుంబం అంతా ఇంకా మళ్ళీ సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది. అసలు ఎలా ఒక రియల్డర్ని నమ్మాలి, బిల్డర్ని నమ్మాలి, ఈ ప్రీలాంచ్ మోసాలకు గురి కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎంత జరుగుతున్నా ఎందుకు వీళ్ళపైన కట్టడి అనేది ఉండట్లేదు? ఇది చాలా వాల్యుబుల్ క్వశ్చన్. ఎందుకంటే అందరికీ పబ్లిక్ కావాల్సింది. ఖచ్చితంగా గత 6 నెలలుగా 6 కంపెనీలు పైగా 4,000-5,000 కోట్లు జనాల దగ్గర కలెక్ట్ చేసుకున్నారు. అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్తా, రియల్ ఎస్టేట్లో బయ్యర్గా కానీ, ఇన్వెస్టర్గా కానీ, బిల్డర్గా కానీ, ఏజెంట్గా కానీ వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక సామెత చెప్తాను, భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఖచ్చితంగా. ఎవరైతే ఇక్కడ భూమాత అంత పేషెన్సీ ఇది ఓకే, కానీ ఆకాశం అంత ఆశ కొంప ముంచుతుందేమో అనేది నేను చెప్తాను. అక్కడ లెవెల్ ఉంది. ఆకాశం అంత ఆశ ఉంటే పర్లేదు, అత్యాశకి వెళ్తే ప్రాబ్లం అవుతుంది. ఓకే, 1 step అబౌవ్. ఆశలో అంబిషన్ లేకపోతే మీరు ఎవరు మనుషులు బతకరండి. కోరిక. ఇంకోటి చెప్తాను, ఓకేటి అని ఒక ఫార్ములా మాట్లాడతా, మీరు విని ఉంటారు. ఓపిక, కోరిక, తీరిక. ఇది ఉండాలి. ఇది లేదు నాకు ఇవాళ పెట్టి సాయంత్రం వచ్చానంటే రాదండి. ఇట్స్ నాట్ చాక్లెట్ 5 రూపాయలు 5 పైసలు కొట్టాలి. ఒకటి. రెండోది, ఒక మానవులు మిడిల్ క్లాస్ పీపుల్ మీలాగా నాలాగా మళ్ళీ మీలాగా అంటే ఫీల్ అవుతారు. మిడిల్ క్లాసే సార్. మరి అంటే ఏదో కనిపించేసిన అంటే ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నామనంటే అది మిడిల్ క్లాస్ అంతే. ఒక దగ్గర వర్క్ చేస్తున్నాము, ఒక సంస్థ కింద మనం ఉన్నామనంటే అవునన్నా కాదు అది మిడిల్ క్లాస్ కిందకే వస్తుంది సార్ అంతే. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, ఒక మనం ఎదర్ ఉమెన్ ఆర్ మెన్ ఫస్ట్ చదువుకోవాలి. మంచిగా చదువుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఓకే. తర్వాత మంచి జాబ్ రావాలి,
జాబ్ ఆర్ బిజినెస్. మూడోది మంచి భార్య కానీ మంచి భర్త దొరకాలి. లైఫ్లో కావాలి కంపల్సరీ, ఏ మనిషికైనా, మిడిల్ క్లాస్, హైయర్ క్లాస్, లోవర్ క్లాస్, కామన్ రిక్వైర్మెంట్స్. అదే విధంగా పిల్లలు, అవును, పిల్లల తర్వాత మంచి లగ్జరీ కారు, లాస్ట్ది హౌస్. మన ఇల్లు అంటే వాడు మక్కువ ఆనందమే. నేను 20,000 మందిని ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ చేసి ఆ కళ్ళల్లో ఆనందం చూశాను. ఆ ఆనందం మీరు ₹1,00,00,000 ఇచ్చినా రాదు. నా ఇల్లు, నా నార్త్ ఈస్ట్, నా బౌండరీలు, నా పిల్లలు, నా కార్ అంటే, ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇస్ రోటీ కపడా మకాన్, అందులో తిండి బట్ట గూడు అందులో ఒక భాగం. కాబట్టి ప్రతి మానవుడు ఇల్లు కొనుక్కోవాలని ఆలోచిస్తారు. మన ఫాదర్ తాతల టైంలో రిటైర్ అయినప్పుడు కొనుక్కున్నారు ఇల్లులు. 55-60 సంవత్సరాలు పిఎఫ్ డబ్బు, గ్రాడ్యుయేట్ ఏవో వచ్చేది. ఇప్పుడు అలా లేదు, 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు కొనేస్తారు. భార్యకో లక్ష, ఎస్పెషల్లీ ఐటీ ఇండస్ట్రీస్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు, భార్యకో లక్ష, భర్తకో లక్ష. అంటే ఎర్నింగ్ కెపాసిటీ పెరిగిపోయింది అప్పటికిప్పటికి, బాగా పెరిగిపోయింది. సో అదొక అడ్వాంటేజ్. అయితే అందులో కొద్ది ఇబ్బందులు కూడా పడుతుంది. ఇలాంటి స్కామ్లు అయినప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు. ప్రస్తుతం ట్రంప్ వచ్చిన తర్వాత టాక్ ఏంటంటే 1,00,000 మంది వెనక్కి వస్తారని. ఐటీ ఎంప్లాయీస్ అక్కడ ఓన్ వాళ్ళ నుంచేసి అదర్స్ ని పంపించేద్దాం. ఇంకోటి కూడా ఏమన్నాడు, ఇంతకుముందు మీరు భార్య భర్త ఉండి పిల్లలు పుడితే సిటిజన్ ఇచ్చేవారు, ఇప్పుడు అది ఇవ్వడని చెప్పేశాడు. అట్లా ఇంకెన్ని చేంజీలు తెస్తాడో తెలియదు. రిపబ్లిక్ ఉంటుంది, డెమోక్రటిక్ ఉంటుంది. కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్, ఈ మూడు చెప్పిన తర్వాత బయ్యర్స్ అనేవాళ్ళు కొనుక్కునేటప్పుడు, నేను చాలా వీడియోస్ చూసాను, దాదాపు 500-600 వీడియోస్ ఉన్నాయి, మీకు తెలుసు. ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, ప్రీ లాంచ్లో కొనవద్దు. ఎందుకంటే ప్రీ లాంచ్లో అంటే ఏంటి, బిల్డర్ దగ్గర డబ్బులు లేవు. హీ వాంట్స్ టు డూ బిజినెస్ విత్ మనీ, మన దగ్గర నుంచే తీసుకొని పెట్టుబడి పెడుతున్నాడు. సో నేను అనేది ఏంటంటే, ఆ పెట్టుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బట్టల షాపులు ఉన్నాయి చూసారా, 50% డిస్కౌంట్ అని ఉంటుంది చూసారా. లోన్కి వెళ్ళి మా ఆవిడకి చీర కొనాలని మీరు అడిగారు, మేము అన్నారనుకోండి, ₹1,00,000 చీర చూపిస్తారు, అందులో 50,000 పెట్టి మనం ఎన్ని చీరలు కొంటాం మన భార్యలు మనకు తెలుసు. అంత ఎలిజిబిలిటీ లేదు, కానీ అది చూపిస్తాడు. అదేంటి సార్ అంటే, మిగతా కాస్ట్లీ ఉంటాయి, ఏవైతే కాస్ట్ ఉండదో దానికి అప్ టు చూపిస్తాడు, పైన అప్ టు ఉంది కదా. సో అదేవిధంగా ఇక్కడ కూడా బిల్డర్ ఏం చేస్తారంటే, అందరూ అని చెప్పండి, కొంతమంది ఎవరైతే ఇప్పుడు స్కామ్స్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా, ది ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. కొన్నిసార్లు బిల్డర్ మోసం చేయకూడదని ఆయన మోసపోయి మోసం చేస్తాడు, కొంతమంది ఇంటెన్షన్గా కూడా ప్లాన్తో వెళ్తారు. రెండూ కరెక్టే. ఇక్కడ ఏమైందంటే ఇంటెన్షనే కనిపిస్తుంది. 400-500 మంది బయర్ దగ్గర 30-40 లక్షలు ఒక బయర్ దగ్గర తీసేసుకొని ప్రీ లాంచ్ అంటే పెట్టేది పేరు మోసం. నెవర్ ఎవర్. ఎందుకంటే ప్రీ లాంచ్లో ఎటువంటి పర్మిషన్లు అడగరు. ప్రీ లాంచ్లో ఇప్పటి వరకు ఎవరు కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేసి ఇవ్వలేదా సార్? తక్కువ, 1 అంతేనా? పెద్ద లెక్క చేతుల్లో వేలు మీద లెక్క అంటే మీ అనుభవం ప్రకారము ఇప్పుడు ప్రీ లాంచ్లో ఇప్పటి వరకు అందాదా ఎంత % మోసం జరిగిందని అంటారు? 90%. 90%? మరి ఓవర్ కదా సార్ 90% అంటే? 100% అలా చెప్పండి సార్. 100లో 90% అంటే ఒక 10% మాత్రమే సక్సెస్. ఓన్లీ ప్రీ లాంచ్, ఐఎమ్ నాట్ టాకింగ్ రెగ్యులర్ ప్రాజెక్ట్. ప్రీ లాంచ్ ఎవరైతే అందులో 90%. ఓకే, నాట్ టోటల్. దేర్ ఆర్ సో మెనీ గుడ్ బిల్డర్స్, కార్పొరేట్ బిల్డర్స్ 30, 40, 50 సంవత్సరాలు బట్టి ఉన్నారు, కంటిన్యూ అవుతున్నారు. తుఫాన్ వచ్చినా, కరోనా వచ్చినా, హైడ్రా వచ్చినా, ఏదైనా ఉన్నారు. సో ఇక్కడ నేనేమంటే, బయర్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ ఫస్ట్ గో టు ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఇక్కడ క్వశ్చన్ ఏమవుతుంది, ఏజెంట్ కూడా మోసం చేస్తాడని. కరెక్ట్, అది కూడా. అయితే మీరు ఎన్నుకున్నప్పుడు టీవీలో, యూట్యూబ్లో ఛానల్స్ ఎవరెవరో మాట్లాడేస్తున్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎల్ఐసి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఫార్మా వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు వింటున్నారు. చెప్పేవాడు టీవీ ఆన్ చేస్తే ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా రియల్ ఎస్టేట్ యాడ్సే ఎక్కువ చూస్తున్నాం సార్. సీరియస్లీ, ఈవెన్ ఫౌండర్లే తెర మీదకి వచ్చేసి వాళ్ళే వాళ్ళ అంటే మన రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి ప్రమోట్ చేస్తున్నారు సీరియస్గా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. సినిమా ఉంది, వాళ్ళు ప్రీమియర్ షో వేస్తారు. మొన్న ఒక సినిమా లక్కీ భాస్కర్ కూడా వెళ్ళారు. ప్రీ షో వేసినప్పుడు టాక్ వచ్చేస్తుంది, ఎలా ఉంది ఏంటిది అనేసి. అది ఫెయిల్ అవుతుందని తెలిసి అనుకోండి, భారీ అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ డే కలెక్షన్ చేయాలి. సో ఎప్పుడైతే భారీ అడ్వర్టైజ్మెంట్ చేశారో మీరు అర్థం చేశారు. ఇప్పుడు కొన్ని కంపెనీలు పేర్లు చెప్పను, మురళీమోహన్ గారు కానీ, మహోమ్ గారు, ఇవన్నీ అడ్వర్టైజ్ చేయరు. మీరు ఎక్కడ కనిపించాయి మీకు? లేదు, చేయరు. అంటే అది ఆల్రెడీ టైప్ ఆఫ్ బ్రాండ్ ఫిక్స్ అయిపోతుంది కాబట్టి అదే వెళ్ళిపోతుంది. అంటే మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే, మీరు అన్న మై హోమ్ వాళ్ళని చూసుకుంటే మిడిల్ క్లాస్ కొనే సిచ్యువేషన్ అయితే అక్కడ ఉండదు. కంప్లీట్ హైఫై సొసైటీ, ఆ బ్రాండ్ అనేది అది వేరే ఉంటుంది. జేబైర్ అంటే కాస్త కూస్తో కొంచెం మిడిల్ క్లాస్ ఉంటుంది. దానికి సంబంధించి కూడా మొన్న హైడ్రాక్స్ సంబంధించి అది కూడా జేబేర్కి ఒక చిన్న ఎఫెక్ట్ కూడా పడింది కదా. అది ఎఫెక్ట్ ఏం లేదు మేడం, అంటే టెంపరీ రేక్ వేసారని క్లారిఫికేషన్ ఇచ్చారు. 3 అడుగులు కొలగొట్టు స్టేజ్ లేదు అది. బట్ ఏదేమైనటికి బయ్యర్ ఆర్ ఇన్వెస్టర్ హ్యాస్ టు గో త్రూ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని ఎలా ఎన్నుకోవాలి, ఆయన ఎన్ని సంవత్సరాలు బట్టి ఫీల్డ్లో ఉన్నాడు, ఏ ఫీల్డ్లో ఉన్నాడు,
వాళ్ళ కస్టమర్స్ ఏమంటున్నారు, వాళ్ళ ఆఫీస్ ఉందా, వెబ్సైట్ ఉందా, అతా ఉందా, పతా ఉంది, ఇవన్నీ కనుక్కొని మేము చాలా క్లాసులు చెప్పాము, చాలా షోస్ కూడా చేసాం. ఎవరైనా కావాలంటే మనకు కాల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకున్న ఈ నెట్ సోషల్ మీడియా వీటి ప్రకారం చూసుకుంటే వాటిని కూడా మేనేజ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది కదా సార్. అన్నీ సైబర్ నేరాలు ఎక్కువైపోయినాయి కదా. అంటే మనం మోసపోతాం తెలుసు, మోసపోతాం అని చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడూ లోకువే. మాట అంటే ఏం మాట్లాడతాను అంటే మనం డబ్బులు పెట్టుకుంటే మనం టైం స్పెండ్ చేయాలి కదా. మీరు డబ్బులు ఇస్తారు, 2 కోట్లు ఇస్తారు, 2 గంటలు ఇవ్వరు మీరు, మరి ఎలా? అంటే ఇట్లా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అప్పటి వరకు బాగున్న ఒక అంటే రియల్ ఎస్టేట్ ఓనరు ఒకవేళ ఒక్క దానికే దివాలా తీసాడు అనుకోండి, వాళ్ళ మనం కలుపుకోలేము కదా. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఆయన పేరెండిన ఒక బిల్డర్, బట్ ఒక వెంచర్ దగ్గరకు వచ్చేసరికి ఆయన అనుకోని లాస్ వచ్చింది, అది ఎఫెక్ట్ కంపల్సరీగా బయర్ మీద పడిపోతుంది. మరి అలాంటిది ఎట్లా కౌంట్ చేస్తాం? మీరు అన్నట్టుగా అనుభవం ఇదంతా చూసుకున్నా కూడా ఒక్క చిన్న మరకు వచ్చినా కూడా కొలాప్సే కదా అది. జనరల్గా నేను బయర్కి ఏం చెప్తాను, ఒకటి ఏజెంట్ చెప్పాను, రెండోది బిల్డర్ని పర్సనల్గా కలవాలి, సేల్స్ వాళ్ళని కలవకండి. ఓకే, ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ. ఇప్పుడు సేల్స్ డైరెక్టర్ ఫ్యాన్సీ డిజిగ్నేషన్, ఆర్ఓసీలో ఉండరు. ఆర్ఓసీ ఉన్నది 2, 3, 4 డైరెక్టర్, వీళ్ళందరూ సేల్స్ డైరెక్టర్, మార్కెటింగ్. మొన్న ఒక ఆయన మార్కెటింగ్ డైరెక్టర్ MD అని పెట్టుకున్నాడు, అన్న జాబ్లో తీసేశారు, అది వేరే సంగతి. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ బిల్డర్ కలిసి కాస్త కూస్తుంది, అదొకటి. ఇంకా నేను చెప్తాను 4-5 పాయింట్. బిల్డర్ని కలవాలి, ఏజెంట్కి గ్రిప్ ఉంటుంది ఆ ఏరియాలో. రెండోది బిల్డర్ని పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి. మీరు వెళ్ళినప్పుడు ఆయన కలవడు, ఆయనకే 100 పనులు ఉంటాయి. మూడోది పర్మిషన్స్, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా, GHMC, DTCP, HMDA, RERA, ఇంకా సంబంధిత ఫైర్ అండ్ సేఫ్టీ, పొల్యూషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. నాలుగోది ఏంటంటే ఆయన ప్రాజెక్ట్స్ ఏవైతే కంప్లీట్ చేశారో అవి చూడాలి. ఓకే, గతంలో ఏం చేశారు, అక్కడికి వెళ్ళి వాళ్ళని వాకప్ చేయడం కానీ ఇది చేయాలి. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు అనేది చూడాలి. దానికంటే ముఖ్యం ఏంటి తెలుసా, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశాడు. ఓకే, అంటే ఓకే, అవన్నీ మీకు లింక్ ఉంటాయి. ఆ ఎమ్యూనిటీస్ ఇచ్చాడు, అగ్రిమెంట్లో ఏమి ఇచ్చాడు, చెప్పినవన్నీ ప్రొవైడ్ చేశారు. మీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వాళ్ళు ప్యారీ వేర్ ఇస్తూ ఉంటారు, కమ్మోడు, అది 20,000, 30,000 ఉంటుంది. అదే లోకల్ మీద 10,000కి వస్తుంది. స్టాక్ ఆడేమంటాడు, జనరల్ మోస్ట్ ఆఫ్ ది బిల్డర్స్, అప్కమింగ్ బిల్డర్స్ కానీ, మిడిల్ క్లాస్ బిల్డర్స్ కానీ, ప్యారీ వేర్ ఆర్ ఈక్వివాలెంట్ అంటాడు. ఓకే, ప్యారీ వేర్ 30,000 అనుకోండి సైజు, లోకల్లో 10-12,000. మనం గృహప్రవేశం డేట్ పెట్టించుకుంటాం తొందరగా, అడావిడికి జనరల్గా ఇదే దొరుకుతుందండి మార్కెట్లో అని చెప్పేసి. ఈ ఎమోషన్ సెంటిమెంట్నే బిల్డర్స్ ఆర్ యూజింగ్, క్యారింగ్, బిల్డర్స్ కానీ ఏజెంట్స్ కానీ. అందుకని మా దగ్గర ట్రైనింగ్ ఇచ్చిన ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ వేరు, ట్రూ రియల్ ఎస్టేట్ ఏజెంట్ వేరు, చాలా డిఫరెన్స్ ఉంది. బయ్యర్, సీరియస్ బయ్యర్, ఇంటెలిజెంట్ బయ్యర్. కొంతమంది బయర్స్ వస్తారు, కొనడం తెలుసు, 100 క్వశ్చన్లు అడుగుతారు, కొనేవారు కూడా అన్ని క్వశ్చన్లు అడుగుతారు. ఇటు ఐడెంటిఫై, ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ ఎస్ చెప్పాలి. అత్తారింటికి దారే సినిమా ఉంది, ఎక్కడ తగ్గాలి, అక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కడ నో చెప్పడం రాదు, అన్నీ చేస్తే. ఓకే, కమింగ్ బై నెక్స్ట్ పాయింట్ ఏమైపోతుంది సార్, ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు, ల్యాండ్ చూపిస్తున్నారు, ఇదిగో మీకు 200 గజాలు ఇక్కడ వస్తుంది, ఇక్కడ ప్లే గ్రౌండ్ వస్తుంది, ఇక్కడ ఏంటిది మీకు కమ్యూనిటీ హాల్ వస్తుంది, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్ని ఇక్కడనే అనేసి ఓ భూతల స్వర్గాన్ని కళ్ళమని చూపించేస్తున్నారు. 3D పిక్చర్, 3D మీరు కూడా చేయొచ్చు మేడం. మీరు రేపు పొద్దున బిల్డర్ అని చెప్పి MD పెట్టుకుని షాప్లో ఒక డిజైనర్, ఇది మాస్టర్ బెడ్రూమ్ జూమ్ చేసేసి రెక్టాంగిల్ లో చూపించేసి, అసలు ఈ ఫర్నిచర్ ఇలా పెట్టుకుంటే కలర్ఫుల్ మోడ్ ని చూపించేసి అట్రాక్ట్ చేసేస్తున్నారు కదా. మీరు అక్కడ భూమి మీద ఏమీ లేకుండా కూడా స్విమ్మింగ్ పూల్ స్విమ్ చేసినట్టు చూపిస్తారు. ఇప్పుడు టెక్నాలజీ 1992లో 3లో మేడం, బీబీ నగర్ గట్కేసేది ఒక బిల్డర్, పేరు చెప్పను, మాకు ఎలా చేయండి, ప్యాట్నీ దగ్గర స్వరాజ్ మస్జిద్, అప్పట్లో స్వరాజ్ మస్జిద్ చాలా ఫేమస్, ఏసీ. ప్యాట్నీలో చేసుకుని బీబీ నగర్ తీసుకెళ్లారు. తీసుకెళ్లి మెయిన్ రోడ్డుకి 6 కిలోమీటర్ల లోపలికి ఆఫీస్ ఉంది, అక్కడ టిఫిన్ చేయించారు, మంచి 5 స్టార్ టిఫిన్. అక్కడ నుండి 6 కిలోమీటర్ తీసుకెళ్లారు బండి మీద. అక్కడికి 3 కిలోమీటర్ మన ప్లాట్ వస్తుంది. ఆ ప్లాట్ టవర్ ఉన్నది, ఆ టవర్ పక్కన వస్తాయి, ఎక్కడ వస్తే తెలియదు, కొనేసారు డబ్బులు. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మిడిల్ క్లాస్లో ఎట్లా కౌంట్ చేస్తున్నారంటే, వాళ్ళు మనం వెహికల్ ప్రొవైడ్ చేసి వాళ్ళకు టిఫిన్లు, లంచ్, డిన్నర్ అరేంజ్ చేసేసి ఒకరోజు స్టే ఇచ్చేసి, ఓకే మీరు ఉండబోయేది ఇంతకంటే అద్భుతంగా ఉంటుంది అనేసి అని ఒక లుక్ ఇచ్చేసరికి, ఓకే ఇంతకన్నా ఏం కావాలి మనకు, వాడికి ఏం అవసరం, మనకు కార్ పెట్టి మనల్ని తీసుకెళ్ళి వాడికి చూపించాల్సిన అవసరం ఉంది. ఈ చిన్న పాయింట్ తోటి వాళ్ళ వీక్నెస్ మీద కొట్టేస్తున్నారు సీరియస్లీ. ఇప్పుడు రతన్ టాటా గారు ఒక మాట చెప్పారు, చనిపోయిన ట్రూ ఫాలోవర్ అని, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హౌ మెనీ ప్రాపర్టీస్ యూ హ్యావ్, ఓకే ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హౌ మెనీ కార్స్ యూ హ్యావ్, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హౌ మచ్ బ్యాంక్ బ్యాలెన్స్ యూ హ్యావ్, దెన్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ హౌ మెనీ పీపుల్ లైఫ్ యూ హ్యావ్ ఎన్రిచ్డ్, హౌ మెనీ పీపుల్స్ లైఫ్ యూ హ్యావ్ ఎన్రిచ్డ్. అదే ఇఫ్ యూ వాంట్ టు వాక్ ఫాస్ట్, వాక్ అలోన్, if you want to walk far, walk together. So ఎందుకు చెప్పారంటే, కస్టమర్ కమింగ్ టు అవర్ ప్రెమిసెస్ is not an interruption. He is doing a favor by coming to you. You are not doing a favor by serving to him. అవునా, ఇది గాంధీ గారు చెప్పారు.
మహాత్మా గాంధీ గారు చెప్పారు, నేను చెప్పిన నేను ఫాలో అవుతాను. Okay. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈస్, ఇది అయిన తర్వాత గవర్నమెంట్ పర్మిషన్స్, తర్వాత ఈసీ, లీగల్ ఒపీనియన్, మ్యూటేషన్, లింక్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఎగ్జిస్టింగ్ కస్టమర్స్తో మాట్లాడాలి, పాస్ట్ కస్టమర్స్తో ఇంత టైం స్పెండ్ చేయరు. ప్రాబ్లం ఇవన్నీ చేస్తే మీకు తెలియదు ఆన్సర్. అంటే ఇప్పుడు ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అని అంటే, ఇప్పుడు మనం ఇందాక మీరు డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక పాయింట్ చెప్పారు. ఎందుకంటే ఒకే ఏరియా, రోడ్డుకి ఇవతల ఒక ల్యాండ్, రోడ్డుకి అవతల ఒక ల్యాండ్. ఇక్కడేమో ఇక్కడ 40,000 చెప్తే స్క్వేర్ ఫీట్ ఆర్ గజం కానీ ఏదైనా గజం ఎక్కడ 20,000 చెప్తున్నారు. ఎక్కడ అట్రాక్ట్ అయిపోతుంది? అదేంది, ఒకే రోడ్డు అటు ఇటు జస్ట్ కూతవేటు దూరంలో ఇక్కడ 40 ఏంటి అక్కడ 20 ఏంటి అన్నప్పుడు కామన్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ తక్కువ వచ్చింది, మనం ఇంకో 200 ఇంకో 2 గజాలు ఎక్కువ కొనొచ్చు కదా అని ఒక కాన్సెప్ట్ తోటి. ఏంటంటే హిందీలో ప్రాబ్లం దాల్ మే కాలా హై, పప్పులో కాలేసాం ఏదో ఉంది. అంటే మీరు ఎక్కడ డిస్కౌంట్ ఉందో అక్కడ శంకించండి. ఓకే, ఒక సోనీ అనే కంపెనీ ఉంది ఇండియాలో, ఎక్కడ కొన్నా ఒకటే రేటు. మిగతా బ్రాంచెస్ ఉన్నాయి చెప్పను, ఆ బ్రాంచ్ మీరు అడిగితే అడిగినంత ఇస్తారు, డిస్కౌంట్ ఉంటుంది, లేకపోతే దానికి స్పెషల్ కేటగిరీస్ యాడ్ చేస్తారు. బట్టల షాప్ బ్రదర్స్ క్లాత్ చైర్లు ఉంటాయి కదా, ఒక హీప్ వేసాడు 1000 చైర్లు, అందులో 5,000 చైర్లు ఒక 20-30 ఉన్నాయి, 2,000 చైర్లు ఒక 200-300 ఉన్నాయి, 1,000 రూపాయల చైర్లు ఒక 500 ఉన్నాయి, ఇంకా మిగతా ఎక్కువ ఉన్నాయి. సో కాస్ట్ 2,000 పెట్టాడు, 2,500 పెట్టాడు, 5,000 ఉంది, 500 ఉంది వెరైటీస్. ఇప్పుడు మీరు వెళ్ళి ఎత్తుక్కోవాలి, 2,500 అన్నాడు, ఎవరికి లాభం? వాడికి షాప్ మీకు తెలియదు కదా. 2,500 క్వాలిటీ ఉన్న వాళ్ళు బట్టలు ఎలా చేస్తే మనం రంగు డిజైన్ చేస్తుంది, క్వాలిటీ నాణ్యత చూడాలి. నాణ్యత ఎలా చూడవచ్చు? బట్టలు మనం పట్టుకున్నప్పుడు అది మెత్తగా ఉందా, గరుగ్గా ఉందా, కాటన్ దారాలు అల్లుతారు కదా, గ్రిడ్స్ అంటారు, అది అందరికీ తెలియదు, అది తెలుస్తారు. సో అది చూసుకోరు. సో 5,000 చైర్లు 5-10 పెట్టి మిగతా 500 చైర్లు పెట్టినప్పుడు ఇది ప్రీషియస్ కదా అని ఇక్కడికి వెళ్ళిపోతారు. బిల్డర్ తప్పు కదా, మన తప్పు, మనం ఎత్తుక్కోవడం రాకపోతే. ఓకే, ఖచ్చితంగా ఇక్కడ కూడా నేనేమన్నా బయ్యర్ తప్పు, బిల్డర్ చేస్తాడో లేదో అనవసరం, మన జాగ్రత్త మనం చూసుకోవాలి కదా. నేను చెప్పినట్టు అట్టనే బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉందని, మార్కెట్ ఎగెనెస్ట్ FIR కేసు అంత ముందు ఉన్నాయా లేదా, అట్లానే ఎంప్లాయీస్ ఏమనుకుంటారు, సైట్కి వెళ్ళి చూడాలి, సైట్లో ESI PF కడుతున్నాడా లేదా. ESI PF మీకు అంటే రేపు పొద్దున వర్కర్ సైట్కి కూడా ESI PF ఉంటుంది సార్, ఎంప్లాయీస్కి. ఓకే, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్. అంటే వీళ్ళు ఒక ప్రాజెక్ట్కి కదా, ఒక ప్రాజెక్ట్కి ESI PF ఎంప్లాయీ కడతారా? ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆన్ రోల్స్ ఉంటారు, క్యాజువల్ లేబర్కి అవసరం లేదు, సైట్ మేనేజర్ ఆన్ రోల్స్ ఉంటారు కదా వాళ్ళకి. ఎందుకంటే రేపు పొద్దుట సైట్లో యాక్సిడెంట్ అయింది, 10 మంది చనిపోయారు, లేకపోతే ఆగిపోయింది, ఏంటి ప్రాజెక్ట్ ఆగిపోతుంది కదా. సో అది ఎవరు చెప్పరు, ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. సో నేను చెప్పిన ఒక 10 పాయింట్లు చెప్పాను, ఇవన్నీ చూసుకుంటే 95% సేఫ్ ఉంటారు. అప్పటికి 2-3% ఉండొచ్చు. లీగల్ ఒపీనియన్ బిల్డర్ ఇచ్చింది చూడకూడదు, మన సొంత లాయర్తో మనకు తెలిసిన లాయర్తో తీసుకోవాలి. ఈసీలో ఏంటంటే దాని మీద మార్టిగేజ్ ఉందా, లోన్ ఉందా, ఎవరిపైన అన్ని ఇప్పుడు వెబ్సైట్లో అన్నీ చెక్ చేసుకోండి. ఇప్పుడు హైడ్రా అన్నారు ఇందాక, హైడ్రా ఎలా చెక్ చేస్తారు? గవర్నమెంట్లో HMDలో వెబ్సైట్ పెట్టారు, lakes.hmda.gov.in. అది కొడితే మీరు విలేజ్, మండలు, డిస్ట్రిక్ట్ వస్తే వచ్చేస్తాయి. అదే సేమ్ ఇన్ఫర్మేషన్ ధర్నీలో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో డౌట్ వస్తే మీరు డైరెక్ట్ ఆఫీసులకు వెళ్ళాలి, హైడ్రా ఆఫీస్ ఉంది, లేదా HMD ఆఫీస్ ఉంది, GHMC ఆఫీస్ ఉంది, రేర్ ఆఫీస్ వెళ్ళి కనుక్కోవాలి. ఇవన్నీ మనం చేస్తున్నామా? చేస్తే మోసపోరు. అది FTLలో ఉంది, చాలా తెలియదు కాబట్టి సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకోవద్దని చెప్తా. ఫోటోలో చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు సార్ మీరు. ఆ కనెక్టివిటీని అంటే ఒక వర్డ్ తో ఎలా మన మెంటాలిటీలు ఎలా ఉన్నాయి, ఏం జరుగుతుంది అన్నది ఒక సింపుల్ వర్డ్ లో చెప్పేస్తున్నారు. సీరియస్లీ 30 years ఇండస్ట్రీ అమ్మా, అది అర్థమైపోతుంది. దాంతోపాటు నాకు ఇంకోటి ఏంటంటే, ఒక సంస్థను బిల్డ్ చేస్తున్నాము, లేకపోతే రియల్ ఎస్టేట్లోకి ఒకరు అడుగు పెడుతున్నారు అని అన్నప్పుడు, ఇప్పుడు ఒక డిపాజిట్ మనం ఏదైనా ఇప్పుడు ఇల్లు తీసుకుంటున్నారంటే ముందు డిపాజిట్ కట్టిన తర్వాతనే మీకు ఇల్లు ఇస్తాము అనేసి అని ఎలా అయితే చెప్తున్నారో, ఒక సంస్థను స్టార్ట్ చేస్తున్నప్పుడు మరి దానికి సంబంధించిన అమౌంట్ డిపాజిట్ చేసుకోవడం కావచ్చు, మరి మీరు నష్టపోతే ఒకవేళ మీరు ఇవ్వకపోతే బిల్డర్కి ఎవరు అష్యూరెన్స్ అని కానీ ఇలాంటి రూల్స్ క్లాజెస్ కానీ ఎందుకు లేవు? ఇందాక ఒక పాయింట్ చెప్తాను. ప్రీ లాంచ్ అన్నాం కదా, బయ్యర్కి వచ్చే అడ్వాంటేజ్లు ఏంటి, బయర్కి వచ్చే డిసడ్వాంటేజ్ ఒక మాట చెప్పి దానికి వస్తాను. బయర్కి వచ్చే అడ్వాంటేజ్ అంటే ఒక 30 టవర్లు 20 టవర్లు ఉన్నాయి, లేదా ప్లాట్లు ఉన్నాయి, 100,000 ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి. నార్త్ ఈస్ట్ ఎక్కువ ఉండవు, తక్కువ ఉంటాయి. 1000 ప్లాట్ ఉంటే నార్త్ ఈస్ట్ 20-30 ఉంటాయి. పార్క్ వ్యూ, క్లబ్ వ్యూ, లేక్ వ్యూ, ఇవన్నీ ఉంటాయి. సో ఎక్కడ మీరే ఫస్ట్ కదా కొనేది, ఎవరు ఉండరు అక్కడ, అప్రూవల్స్ ఏమి ఉండవు.
ల్యాండ్ ఓనర్ అడ్వాన్స్ ఇచ్చి లింక్ డాక్యుమెంట్ చెక్ చేస్తారు, ఈ లోపల లేఅవుట్ వేసి అమ్మేస్తారు. సో అమ్మినప్పుడు ఏమవుతుంది, అట్లానే మీకు ప్రైస్ 10,000 3 సంవత్సరాలు అనుకోండి ప్రాజెక్ట్ కట్టడానికి, అప్పుడు 10,000 అమ్ముతాడు. ఇప్పుడు మీకు ఏమంటాడు 6,000కి ఇచ్చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం 4,000 తగ్గేం చేస్తున్నాం, బిల్డర్ ఏం చేస్తున్నాడు 6,000 చేస్తున్నాడు. అది డిఫరెన్స్. నాకు లాగా అనుకున్నంత తేడా ఉంది. 4,000 మీరు చేస్తున్నారు, నేను 6,000 చూడమంటున్నా. ఎందుకంటే 6,000 ఏమీ లేకుండా 30 days 90% కట్టేయాలి. అంతే కదా. నేను ఉప్పల్లో ఒక బిల్డరు 20-30 years బిల్డర్, నాలాగే ఒక స్పీకర్ అయినా 2 కోట్ల ఫ్లాటు 1,40,00,000 1,35,00,000 ఒప్పుకున్నారు. ఆ 1,35,000 90% కట్టారు. అక్కడ ఏమీ లేదు, ఆయనే చెప్పాడు పర్మిషన్ లేవు, డిటీసీబీ లేదు, రేరా లేదు, ఏమీ లేవు. అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ తోటి ఇవన్నీ వాళ్ళు పుటప్ చేస్తుంటారా? అదే ఐడియా అది. అంటే నిజంగా కట్టేవైతే కడతాడు. ఇప్పుడు ఆల్రెడీ డబ్బులు లేకపోతేనే డబ్బులు ఉంటే ఎవరు ప్రీలాన్ చేయరు. డబ్బులు కావాలి, ముందుకు వెళ్ళాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు 200 కోట్లు టర్న్ ఓవర్ అంటే 100 కోట్లు ఉండాలి దగ్గర మనకి, లేకపోతే రాదు కదా. సో డబ్బులు కలెక్ట్ చేసి 3 నెలలు వస్తుంది అన్నాడు, సంవత్సరమే రాలేదు. మళ్ళీ ఆయన దగ్గర రాద్దాంతం సిద్ధాంతం తర్వాత ఏం ప్లాన్ ఇచ్చారు, ఒక లేఅవుట్ కామన్ ఏరియా ఉంటుంది. కామన్ ఏరియా అప్పటికి రివైజ్ చేశారు, రేరా వాళ్ళు రివైజ్ చేసి ఆల్మోస్ట్ 15 లక్షలు పెంచాడు రేటు. మేమేం చేయలేము రేరా అని, అప్పటికి రాలేదు. ఇప్పుడు ఆయన కేసెస్ లెవెల్కి వెళ్తే సెటిల్ చేశారు. అంటే ఇదంతా తెలిసి మనం ఇరుక్కుంటున్నాం. ఆ మంచోడు అనే 20-30 years బిల్డర్ అయినా. అంటే నేను ఇందాక అదే చెప్పాను, తక్కువకి వచ్చేస్తుంది, ఆ ఏరియాలో మనకు దొరకదు, మనం మళ్ళీ కొనబోతామా, ఎన్ని క్యాల్కులేషన్ తోటి వాళ్ళ బుట్టలో పడిపోవడం అంతే. డిసడ్వాంటేజ్. ఇప్పుడు అడ్వాంటేజ్ చెప్పాం, ఇది 2 మెయిన్లీ. ఎక్కడ కావాలన్నా దొరుకుతుంది, ఏ ఫ్లోరు ఏ అవి. కానీ డిసడ్వాంటేజ్ అంటే అసలు లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయో లేదు మీ బిల్డర్ కూడా తెలియపోవచ్చు. జనరల్గా స్టాండర్డ్ బిల్డర్స్ ఎవరు చేయరు. సో అది మీ ఒక లింక్ డాక్యుమెంట్ లేదా డాక్యుమెంట్స్ క్లియర్ లేవనుకోండి, పర్మిషన్స్ రావు. పర్మిషన్ రాకపోతే కట్టలు, రేరా రాదు, రేరా రాకపోతే నువ్వు కట్టలేకపోతే ప్రాజెక్ట్ అట్లా ఉండిపోతుంది. తర్వాత బిల్డర్ ఎత్తేవచ్చు, బోర్డు తిప్పవచ్చు. ఇప్పుడు మనం చూసాం కదా 6 నెలలు 6 కంపెనీలు చాలా. నిన్న మన సువర్ణభూమి, అంతకుముందు సాహితీ, ఇంకా చాలా ఉన్నాయి, భారతి, చాలా బిల్డర్స్ ఇప్పుడు 5,000-6,000 కోట్లు. సో ఇవన్నీ డిసైడ్ ఉన్నాయి కూడా. మీరు ఒక 1,000 రూపాయలు ఎక్కువైనా 2,000 ఎక్కువైనా పర్మిషన్స్ వచ్చి వర్క్ స్టార్ట్ అయ్యి ఒక 3-4 ఫ్లోర్లో లేకపోతే మినిమం 50% డెవలప్మెంట్. అలా కూడా కాదు సార్, ఇప్పుడు స్టార్ట్ అయ్యి సగం కంప్లీట్ చేసి అప్పజెప్పని సిచ్యువేషన్లో ఉన్నాయి కూడా. ఇక్కడ మన ఏపీలో అనంతపురంలో ఒకటి చూడడం జరిగింది. 20 lakhsకే మంచి అన్ని ఫెసిలిటీస్ తోటి ఇల్లు కట్టించేస్తున్నాము విత్ ఫర్నిచర్ తోటి అన్నప్పుడు అందరు ఇచ్చేసారు, సగం కట్టేశారు, ఆపేశారు. అది కంప్లీట్ చేయట్లేదు, వాళ్ళకి అప్పచెప్పట్లేదు. వాళ్ళు ఏంటంటే ఎటు కాకుండా మోసపోయి ఉన్నారు. దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బట్ అతను కంప్లీట్ చేసి వీళ్ళకి ఇవ్వట్లేదు. అడిగితే దానికి సంబంధించిన అథారిటీ పర్సన్ ఎవరు కనిపించట్లేదు. అందుకనే రేరాలో ఒక రూల్ పెట్టారు, అప్రూవల్స్ లేకుండా అమ్మితే పెనాల్టీ వేస్తారు, జైల్లో కూడా పెడతారు. 10% 1,000 కోట్లు ప్రాజెక్ట్ చేస్తే 100 కోట్లు పెనాల్టీ వేస్తారు తెలిస్తే. సో వితౌట్ డిటీసీపీ హెచ్ఎం డిహెచ్ ఒకటి ఉండాలి, రేరా కంపల్సరీ ఉండాలి. 2 లేకుండా అసలు మార్కెట్లో బ్రోచరే ఇవ్వకూడదు. ఓకే, ఇప్పుడు అంత రూల్స్ ఫాలో అవుతున్నారా సరే? చెయ్యాలి. డబ్బులు మీరు 2 కోట్లు ఫ్రీగా అడ్డంగా వస్తే వేరే సంగతి. మీలాంటి నాన్న లైఫ్ అంతా కష్టపడితే 1 కోటి రూపాయలు వస్తాయి మనకి ఖచ్చితంగా. సో అక్కడ బ్రోచర్లో కూడా మీరు చూడాలి, లాస్ట్ ఎవరు కనిపించింది చిన్న బ్రోచర్లు ఉందని 4 పేజీలు కండిషన్స్ అనేవి ఎలా చిన్నగా ఉంటాయి క్లియర్ రాస్తాడు. దిస్ ఈజ్ ఎ కాన్సెప్చువల్ డిజైన్ అండ్ బిల్డర్ రైట్ టు చేంజ్ ఎనీ టైమ్ వితౌట్ ఇన్ఫర్మేషన్ టు ది కస్టమర్. చాలా బ్లాంక్ అవి చూసుకోవాలి. మీరు అన్ని చూసుకోలేరు కాబట్టి ఇప్పుడు ఏజెంట్ ఎంత తీసుకుంటాడు, 1% 2% తీసుకుంటాడండి. మీరు 98% సేఫ్ ఉంటుంది కదా. మరి ఆ 1% మనకు అక్కుర్తిపడి లేకపోతే ఇవ్వకుండా రిజిడ్ ఉంటే 99% వదులుకోవాలి. ప్లస్ ఎవరైనా రియల్ ఎస్టేట్ ఏజెంట్ చూడండి, సండే పూట వస్తుంటారు, సండే మార్నింగ్ టిఫిన్ టైంకి వస్తారు. ఎందుకంటే అందరూ ఉంటారు నా ఉద్దేశం. కానీ మీ లేడీస్ ఏమనుకుంటారంటే ఈ పొద్దుటే టిఫిన్ టైంకి వచ్చాడు అనుకుంటారు. అంటే మీరు జనరల్గా హౌస్ సండే రిలాక్స్డ్ లైఫ్ 8:30కి వచ్చి కూర్చొని ఆ ఉద్దేశం ఏంటి, ప్రాపర్టీ కొనిపిద్దాను. కానీ మీరు చూస్తే నిజంగా ఆయన దేవుళ్ళగా అనుకోవాలి. నేను చాలా వీడియోస్ చెప్పాను ఏంటంటే, ఒక ఏజెంట్ వచ్చి మీతో 1 కోటి రూపాయలు ప్లాట్ కొనిపించాడు అనుకోండి, కన్విన్స్ చేసి 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందండి? 2 కోట్లు అవుతుంది. 10 సంవత్సరాల తర్వాత 5 కోట్లు అవుతుంది. ఏజెంట్కి ఎంత ఇస్తారు? లేదండి, ఇప్పుడు లాస్ట్ 10 years ట్రెండ్ ఉంది. మీకు పర్టికులర్ ఏరియా డెవలప్మెంట్స్, పర్మిషన్స్ అవన్నీ చూసుకోవాలి. అందుకని ఏజెంట్ అవసరం. సో మీకు 5 కోట్లు అయింది, ఆయనకి ఇచ్చేది అంటే 1 కోటి మీద 1% 2% ఇస్తారు. 2 lakhs ఎక్కడ, 5 కోట్లు ఎక్కడండి? సో ప్రాపర్లీ మంచి ఏజెంట్. ఒకవేళ ఫ్రాడ్ ఏజెంట్ అయితే డిఫరెంట్. అందుకని ప్రొఫెషనల్ ఏజెంట్ అన్న, డోంట్ గో ఫర్ స్ట్రీట్ బ్రోకర్స్. అండ్ వాడు వేరే లైసెన్స్ ఉందా లేదా, అనుభవం ఉందా లేదా, కస్టమర్ రిఫరెన్స్ అడగండి. ఏజెంట్ కూడా అడిగినప్పుడు సెలెక్ట్ చేసుకున్నాడు, ఆస్క్ రిఫరెన్స్. నువ్వు ఇంతకుముందే ఎవరితో డీల్ చేసావు, ఏ ఏరియాలో. ఇప్పుడు ఉప్పల్లో డీల్ చేసేవాడు తెల్లపూర్లు అమ్మంటే అమ్మలేడు, ప్లాట్లు అమ్మేవాడు వెళ్ళాలి అమ్మలేడు. అమ్మగల ప్లాట్ 10 లక్షలు స్టార్ట్ అవుతుంది, వెళ్ళ 5 కోట్లు 3 కోట్లు స్టార్ట్ అవుతుంది. లాట్ ఆఫ్ 10 లక్షలు పెట్టే కస్టమర్ మైండ్ సెట్ వేరు,
5 కోట్లు పెట్టే మైండ్ సెట్ వేరు. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు సీ. ఓకే. అదేవిధంగా రేరాలో బిల్డర్ కండిషన్ ఏం పెట్టారంటే, మీరు కలెక్ట్ చేసుకున్న డబ్బులు అంతకుముందు ఏం చేస్తారు, 100 కోట్లు కలెక్ట్ చేసిన 30 కోట్లు కొట్టి 50 కోట్లు వేరే ల్యాండ్స్ కొనుక్కొని వేరే ప్రాజెక్ట్స్లో పెట్టేవారు. ఇప్పుడు రేరా టైట్ చేశారు. ఏమంటే మీరు కలెక్ట్ ఎంతైతే చేస్తారో అందులో 70% మాకు అకౌంట్స్ చెప్పాలి, 30% మీ ప్రాఫిట్ ఒకటి. రెండోది సేల్ అగ్రిమెంట్ ఫార్మాట్ వాళ్ళు డిజైన్ చేశారు, ఆ ఫార్మాట్లోనే వాడాలి. మూడోది మీరు లేట్ అయితే పెనాల్టీ కట్టాలి, మీరు స్పెసిఫికేషన్ మార్చడానికి లేదు, ఇవన్నీ ఇచ్చారు. అదే ఏజెంట్కి ఏమన్నారు, నువ్వు రేరా బిల్డర్కి 2 లైసెన్స్ ఉంటాయి. చాలా మంది కంపెనీ రేరా పర్మనెంట్, ప్రాజెక్ట్ రేరా మారుతూ ఉంటుంది. ఎవ్రీ ప్రాజెక్ట్ రేరా నెంబర్ మారాలి. చాలా మంది కంపెనీ రేరా చూసి అమ్మేస్తారు కొంతమంది. సో అది రిఫరెన్స్ కింద మిగతా వాటికి అప్లికబుల్ చేసేస్తుంటారు. అది కాదు. ప్లస్ ఇంకోటి మెయిన్గా చూసుకోవాలి, రేరా అప్రూవల్ వ్యాలిడిటీ ఉంటుంది, వ్యాలిడిటీ అయిపోయింది కూడా అమ్మేస్తున్నాం. గచ్చిబౌలి వెస్ట్లో చూసా, ఒక ప్రాజెక్ట్ 15 సంవత్సరాలు అయింది, డెలివరీ చేయలేదు ఇంతవరకు. ఓకే. చివరిగా ఇలాంటి మోసాలకు గురవుతున్న వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తామంటే, డబ్బులు మనం సంపాదించే కష్టపడి లైఫ్ టైం నార్మల్ మనిషి లైఫ్లో ఒక్కసారి కానీ 2 సార్లు కానీ కొనుక్కో, 10 సార్లు కొను. ఇప్పుడు అంబానీ అదానీ కాదు, ఏ స్క్వేర్ కాదు మనం. ఆర్వీఆర్ నాట్ ఎలన్ మస్క్ ఆర్ బిల్ గేట్స్. మనం కష్టపడి చెమటూర్చి తెచ్చుకున్నాం. అది డబ్బులు పెట్టేటప్పుడు ఫస్ట్ టైం కేటాయించండి. టైం బిజీ అంటే ఏం చేయలేం. రెండోది ప్రొఫెషనల్ ఏజెంట్ అపాయింట్ చేసుకుంటే మంచిది. చాలామంది ఉన్నారు, నేనున్నాను, నాలాగా చాలామంది ఉన్నారు. మీకు ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. అనుభవం అంటే 1 సంవత్సరం 2 సంవత్సరం 10 years 15 years మార్కెట్లో స్టాండ్ ఉంటే తెలిసిపోతుంది మనకు. ఆయన వెబ్సైట్ చెక్ చేయండి, ఫిజికల్గా ఆఫీస్కి వెళ్ళి చూడండి. సపోజ్ ఈయనకైనా జ్వరం వచ్చింది, ఏమైనా అయింది, మన రెస్పాన్సిబుల్ టీమ్ ఉందా? మోస్ట్ ఆఫ్ ది బ్రోకర్స్ ఆర్ ఇండివిజువల్, టీమ్ ఉండాలి. ఎందుకంటే అన్ని పనులు ఒకసారి చేయలేము, ఏ ఎమర్జెన్సీ రావచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ పర్మిషన్స్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి, ఇంక్లూడింగ్ లేటెస్ట్ హైడ్రా. అదేవిధంగా లీగల్ ఒపీనియన్ ఫ్రమ్ అవర్ లాయర్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళ మీద డిపెండ్ చేసుకోవాలి ఖచ్చితంగా. అది తర్వాత బ్యాంక్ లోన్ గవర్నమెంట్ చెక్ చేస్తారు. మొన్న ఏమైంది, బిల్డర్ పెట్టాడు, తర్వాత పర్మిట్ ఇచ్చారు, హెచ్ఎండి రేరా ఇచ్చారు, బ్యాంక్ లోన్ ఇచ్చారు, ఆయన కొనుగొట్టారు. అవును. సో అవన్నీ చూసుకుంటే మీ ప్రాపర్టీ జాగ్రత్త ఉంటుంది. నేను ఒకటే అంటాను, మీరు అందరూ బాగుండాలి, దానికి కారణం నేనే ఉండాలని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా విషయాలు చెప్పారు. సామాన్యుడి ప్రాస్పెక్ట్లో ఎంత జాగ్రత్త తీసుకుంటే మీరు ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటారన్న విషయాన్ని చాలా క్లియర్ కట్గా తెలియదు. డిస్కౌంట్ ముసుగుల్లో వెళ్ళకూడదు, నేను ఫ్రీలాన్స్ పొరపాటును కూడా కొనుక్కోకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, పారా హుషార్. ఫ్రీలాన్స్ మోసాలకు బలి కాకండి, సంవత్సరాల తరబడి పొదుపు చేసుకున్న అమౌంట్ను నాశనం చేసుకోకండి 1-2 సార్లు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ టెక్నాలజీ యుగంలో ఆ కంపెనీకి సంబంధించి లోగోలకు కావచ్చు, ఏంటిది మీ దగ్గరకు వచ్చే ఇన్వెస్ట్ పెట్టమనే వచ్చే ఏమంటారు సార్ వాళ్ళని, బయర్స్ని ఖచ్చితంగా వాళ్ళ గతంలో ఏం చేశారు, ఏమేం లాంచ్ చేశారు, ఎంతమందికి ఇచ్చారు, వాళ్ళ కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా తీసుకొని వీళ్ళు నమ్మొచ్చా నమ్మరాదా అని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ పెడతారా, కొంటారా, ఏదైనా సరే. మీ కష్టము వృధా చేసుకోకండి, రోడ్ల మీదకి వచ్చి బాధపడకండి, ఆ తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ లబోదిబోమన్న ఉపయోగం ఉండదు. కాబట్టి బీ కేర్ఫుల్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ News 360.